రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ జరిగే వరకు రణం తప్పదన్న కేటీఆర్. హడలెత్తిస్తోన్న హైడ్రా కూల్చివేతలు. ఇవాడ జన్వాడ ఫామ్ హౌస్ రేపటి వరకు కూల్చొద్దన్న హైకోర్టు. తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదన్న వివేక్ వెంకటస్వామి. నాకు ఏ ఫామ్ హౌస్ లేదు, హైడ్రా పేరుతో హైడ్రామా. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రుల ఫామ్ హౌజులున్నాయన్న కేటీఆర్. రాష్ట్ర ప్రజలకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. విష జ్వరాలపై పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్న హరీష్ రావు. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. రైతు రుణమాఫీపై గందరగోళం. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం. వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసుల నోటీసులు. టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ కోసం ఆరా. తాఖీదులిచ్చిన మంగళగిరి పోలీస్. నా ప్రాణాలకు ముప్పుంది, ఆత్మరక్షణ కోసమే లైసెన్స్ తుపాకీతో బయటకొచ్చా. ఎవ్వరినీ బెదిరించలేదన్న వైసీపీ నేత మురళి. జగన్ను కలిసిన బొత్స. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారి భేటీ. వైసీపీ అధినేతతో మాజీ మంత్రుల భేటీ. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. జోగి రమేష్ కు మరోసారి నోటీసులు. తాఖీదులిచ్చిన మంగళగిరి రూరల్ పోలీస్. సాయంత్రం 4 విచారణకు రావాలని ఆదేశాలు. ఎస్సీ వర్గీకరణపై కొందరు స్వార్థంతో మాట్లాడుతున్నారు. హర్షకుమార్పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్న. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డికి ఊరట. వచ్చే మంగళవారం వరకు సస్పెన్షన్ నిలుపుదల. ఏపీ ప్రభుత్వానికి క్యాట్ ఆదేశం. విశాఖ జిల్లాలో కొల్లు రవీంద్ర పర్యటన. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి. స్టీల్ ప్లాంట్లోని పలు విభాగాల పరిశీలన. బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన. రోడ్లను పరిశీలించిన మంత్రి. 2 నెలల్లో రహదారులు పూర్తి చేస్తామని హామీ. షరతులు లేకుండా రుణమాఫీ చేయండి. నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళన. కమ్మరపల్లి మండలంలో నిరసన. అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. చిత్తూరు జిల్లాలో 150 మంది విద్యార్థులకు అస్వస్థత. ఆసుపత్రికి తరలించిన వర్సిటీ అధికారులు. శ్రీశైలంలో విరిగిపడ్డ కొండ చర్యలు. జలాశయం దిగువన రహదారిపై పడిన బండరాళ్లు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. హుసేన్ సాగర్ కు వరద ఉధృతి. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిన ప్రవాహం. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో 5 ఏళ్ల చిన్నారి మృతి. పారమిత్ర ఆసుపత్రిలో ఘటన. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. పార్వతీపురం మన్యు ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు. పురిటి నొప్పులతో బాధపడ్డ గర్భిణి. డోలీ ద్వారా ఆసుపత్రికి మోసుకెళ్లిన స్థానికులు. పోలాండ్కు ప్రధాని మోదీ 4 దశాబ్దాల తర్వాత టూర్. రేపు యుక్రెయిన్లోనూ పర్యటన. కోల్కతా హత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం. సిబిఐ ఆఫీస్కు ఆర్జీకర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయం. వైద్యులకు భద్రత కల్పించండి. ఢిల్లీ ఎయిమ్స్ లో జూనియర్ డాక్టర్ల నిరసన. విధులు బహిష్కరించి ఆందోళన.